హాయ్ అండి, అస్సలం వాలేకుమ్ అండి. ఇది వచ్చేసి ఓట్స్తో రొట్టి చేస్తున్నానండి. ఓట్స్ అండ్ చికెన్ అండి. ఇది చూసారా, సన్నగా ఉన్నాయి కదా, అవి ఏంటంటే చికెన్ అండి. చికెన్ని ఉడకబెట్టి దాన్ని కొంచెం కట్ చేసుకున్నాను. తర్వాత ఏంటంటే ఇదేంటంటే ఎగ్ అండి. చూసారు కదా, ఎగ్ ఇది ఎగ్. తర్వాత ఏంటంటే ఓట్స్ అండి. ఓట్స్, చికెన్, ఎగ్ ఈ మూడు మిక్స్ చేశానండి నేను బాగా. అంటే దాంట్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కారం వేయలేదు, ఎందుకంటే ఇది కలర్ చేంజ్ అయిపోద్ది. అందువల్ల మీ ఇష్టం అండి, వేసుకుని వేసుకోండి. ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంతో మేము ఓట్స్ రొట్టి వేస్తున్నామండి. రాండి చూసేద్దాము రొట్టి నేను ఏ విధంగా వేస్తాను అనేది. వావ్, సూపర్ కదా. ఓట్స్ చికెన్ రొట్టి అండి ఇది. దీంట్లో వేస్తున్నానండి నేను, ఎందుకంటే ఇదేంటంటే కొంచెం ఒక డిజైన్ లాగా వస్తుంది. అందువల్ల చాలా ఒక డిజైన్గా ఉంటుంది. ఒక సైడ్ ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది కొంచెం, ఇంకో సైడ్ ఏంటంటే కొంచెం డిజైన్ లాగా ఉంటుంది. చూసారు కదా, గీతలుగా ఉన్నాయి కదా. అందువల్ల రాండి చూసేద్దాం. ఇప్పుడు నేను దీంట్లో వేస్తున్నాను ఈ రొట్టె అనేది. ఇది మనకు వద్దంటే ఇలా తీసేయచ్చండి, మరి దీనికి ఇలాగా పెట్టవచ్చు, పెట్టి తీసేయచ్చు. నేను పైది తీసేసాను, దీనిపైన వేస్తున్నాను రొట్టి. ఇక్కడ నా ఆప్షన్ బటర్ తీసుకున్నానండి, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నేను బటర్ వేసాను. ఈ బట్టను మొత్తం ఇలాగా కలిపేసుకున్నాం. పక్కన పెట్టుకున్నాను ఇది, ఎందుకంటే దాని పైకి మళ్ళీ దానికి పనికొస్తుంది. ఇప్పుడు దీన్ని వేసేస్తున్నానండి. చూసారు ఇలా వేసాను, ఇలా వేసుకున్నానండి. 4 స్క్రోల్గా వచ్చినట్టు వేసాను, రౌండ్గా వేయలేదు, ఎందుకంటే కింద డిజైన్ రావాలని. అందువల్ల చూసారు కదా, అది బటర్ అండి. మళ్ళీ దాని పైకి వేస్తాను కొంచెం బటరు. ఇలాగా కొంచెం పైన వేసుకోండి. ఆ తర్వాత తిప్పినా కూడా వస్తుంది అది పైకి, కానీ పైన కొంచెం వేసి దాన్ని కొంచెం ఇలా చేసుకోండి. సూపర్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుందండి. అంటే దీంట్లో చికెన్ ఉంది కాబట్టి ఆడ కొంచెం చికెన్ ఉంది. తర్వాత ఏంటంటే మిరియాల పొడి, ఉప్పు వేసాను. తర్వాత ఏంటంటే ఓట్స్ కూడా వేసాను కాబట్టి అదే కొంచెం క్రంచీగా ఉంటుంది. ఆ తర్వాత ఎగ్, అన్నీ మొత్తం కొంచెం క్రంచీగా ఉంటుందండి, ఎందుకంటే మొత్తం సాఫ్ట్ లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు సూపర్ ఉంటుంది. నాకైతే ఇలాగ వెరైటీగా కావాలని నేను ఒక వెరైటీగా చేసుకుంటాను. చూసారు కదా కింద డిజైన్ ఎలా ఉందో. ఈ సైడ్ కూడా మళ్ళీ తిప్పుతాను, ఎందుకంటే ఆ సైడ్ కూడా రావాలని డిజైన్ అది. ఏదో ఒకటి ట్రై చేయాలి, కొత్తగా అనిపిస్తుంది. అందువల్ల ప్రతిదీ ట్రై చేస్తూనే ఉంటాను. కానీ మీరే చూడటం లేదేమో అనుకుంటాను. మీరు అసలు ఏ కామెంట్ కూడా పెట్టడం లేదు. ఏదో చూస్తున్నారు, ట్రై చేశారో ఏదో తెలీదు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అంటే ఒకేగా తినకుండా ఒక వెరైటీగా తింటే బాగుంటుంది కదా, అందువల్ల టేస్ట్ బాగుంటుంది. ఓట్స్ చికెన్ రొట్టి అండి ఇది. ఓట్స్ అంటే డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది. ఓట్స్తో కానీ చూసారా, ఆ సైడ్ కూడా డిజైన్ ఎలా వస్తుందో చూసారా, భలే బాగుంది కదా. ఇలాగా మేము సన్నగా పీసులైనా కట్ చేసుకుని ఒక చికెన్ లాగా, రోల్ చికెన్ లాగా చేసుకోవచ్చండి. ఈ పెనం పైన చాలా వరకు
డిజైన్గా వస్తుంది. నేను మూత వేయలేదు, ఎందుకంటే మూత వేస్తే మళ్ళీ మెత్తగా అయిపోద్ది. అందువల్ల నాకు మెత్తగా కాకూడదు అనేది ఇలా వేసాను. మూత పెట్టలేదు. మూత పెట్టకుండానే ఇలాగే చేస్తున్నాను. ఎలా ఉందో వీడియో చూసి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని కొంచెం సపోర్ట్ ఇవ్వండి, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం కాబట్టి. చూసారు కదా ఎలా ఉందో. ఇది మీరు చట్నీ అయినా నేను ఇలాగే తినేస్తానండి, నాకు ఇష్టం ఉండదు. ఇది ఓట్స్ ఏంటంటే నాకు దోశలోని పచ్చడి, సాంబార్ ఏమైనా తినాలన్నా కూడా దీంట్లో ఏంటంటే నేను తినలేను, సాంబార్ అవన్నీ వేసి తినలేను. ఇలాగే తినేస్తా. మామూలుగా ఇలాగే ముక్కలు కట్ చేసి ఇలా కొంచెం కట్ చేసుకొని పీసు కట్ చేసి అలాగా తినేస్తాను నేను. దీంట్లో అస్సలు ఏమి టచ్ చేయను నేను, నాకు ఇష్టం ఉండదు ఇది కానీ ఇలాగా. ఓట్స్ రొట్టెలు నాకు ఏం ఇష్టం ఉండదు. రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు అలాంటి రొట్టెలు ఏంటంటే అలాగే తినాలనిపిస్తుంది. ఏవి దాంట్లోకి కూర గీర ఏం అవసరం లేదనిపిస్తుంది. చూసారు కదా, ఈ సైడ్ తిప్పేసా. వావ్, చూసారు కదా ఎలా ఉంది డిజైన్, సూపర్ వచ్చింది కదా. మళ్ళీ దాని మూత పైన రాదండి, ఇక్కడ ఇది ఉంది కాబట్టి దీనిపైన వస్తుంది, దానిపైన రాదు. ఓకే, రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిందే ఏది మీకు ఇది కాదు, ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.